ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం మన పెద్దోళ్ళు చెప్తా అలా కాదమ్మా అంటావు కదా నువ్వు మీ అమ్మతో. నువ్వు నాకుతో చేస్తే నేను శాసగిరి హాస్పిటల్కి వెళ్ళి 2 స్టిచ్లు వేసుకున్నాను. జారి అందులో పడిపోగలవు. గేదెతో పాటు స్నానం చేసేస్తాడు. హలో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మేము ఫ్యామిలీతో శ్రీకాకుళం వెళ్తున్నాం అనమాట. శ్రీకాకుళంలో మీకు తెలిసిందే, శ్రీకాకుళం మా వారి పుట్టిన ఊరు, అంతే కదా రవి? మా అత్తగారి ఊరు. అవసరం లేదు. సో నేను మా ఆయన మా అబ్బాయి ల్యాప్టాప్ పట్టుకుంటాను, దాంట్లో నేను వర్క్ చేసుకోవడం కానీ అక్కడ కానీ, ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ వస్తారు. ఇగో ఫోన్లో ఆల్రెడీ మా ఫ్రెండ్ ఆల్రెడీ వైజాగ్ ఉన్నాడు, వాడు శ్రీకాకుళం వెళ్తున్నాడు, వాడిని ఎక్కించుకుని వెళ్దాం. ఓకేనా? సో రవి గారు ఫ్రెండ్ కూడా మాతో వస్తున్నారనమాట. టక్ టక్ బయలుదేరిపోయి పెట్టుకున్నాం. బాయ్ బాయ్ బాయ్, వెళ్ళొస్తాం. ఈ డబ్బా మర్చిపో. బాయ్. అసలు ఇన్స్టా 360 కొన్నాం కానీ అది వాడింది లేదు, పెట్టింది లేదు. అంటే దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారనమాట. అంటే ఎలా వాడాలి చూసాను. అది యాప్ లో పెట్టుకుని యాప్ లోనే ఎడిట్ చేస్తే ఆ వీడియో ఇది వస్తుంది అంతే. నేను చూసాను, నేర్చుకున్నాను. నువ్వు చెప్పు. ప్రపంచం చెప్పాడు, ప్రపంచం చెప్పాడు. ఓకే, అట్లుంటది మనతో. మా ఫ్రెండ్ ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా? రవికి తెలీదు, రవికి ప్రపంచం నేర్పిస్తున్నాడు. అవును, అంటే మనం కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం మన పెద్దోళ్ళు చెప్తా అలా కాదమ్మా అంటావు కదా నువ్వు మీ అమ్మతో. అలాగా మా అబ్బాయి ఇప్పుడు మాకు చెప్తున్నాడు అనమాట. వీడికి ఏం తెలియదు అనుకుంటున్నాడు. ఏదో కర్రీ ఆడు చూడండి, కర్రీ. అయ్యయ్యో ముసలైపోయినా అయ్యి నాన్న. ఓకే అమ్మా. యాక్చువల్ గా ఆ డాగ్ కి నాకు తెలిసి 13 years. మా ప్రపంచం కన్నా తెలుసు కాదు, వాళ్ళ తాత చెప్పారు, అది విన్నావు, ఆడు కరెక్ట్ చెప్పాడు. నాకు తెలుసు అదే కానీ యాక్చువల్ గా పుట్టినప్పుడు బొడ్డుకి వచ్చినప్పుడు నేను అని చెప్పి ఆలోచన చేస్తున్నా. టక్మని చెప్పి ఇక్కడికి రమ్మ నాకు ఒక నిమిషం. తెలుసా ఆయననా? క్లాస్మేట్ కదా. ఓకే. ఎలా ఉన్నాం మామ? బాగున్నాను రా. బాగున్నా అండి, ఎలా ఉన్నారు? సికింద్రాబాద్ వచ్చినప్పుడు మరి అంటే నేను ఇక్కడ ఉన్నానని నీకు తెలియదు కదా, మరి ఫోన్ మామూలుగా చేస్తావు కదరా నువ్వు. కంపెనీ మీటింగ్ వల్ల చేయలేకపోయాను. ఓకే. అరే నీకు తెలుసా ప్రపంచం, వీడు ఇదిగా చిన్నప్పుడు నాకు తోసిస్తే ఇక్కడ ముక్కలు వేసిపోయిందిరా. నువ్వు ఎంతమందిని కొట్టుంటావు, అది చెప్పావు. పారిపోయాడు. నాది కాదురా, సిల్వర్ పెట్టి మీద పడిపోలేదు నేను. అది నా కాదు, నువ్వు చెప్తున్నా. నువ్వు నాకుతో చేస్తే నేను శాసగిరి హాస్పిటల్కి వెళ్ళి 2 స్టిచ్లు వేసుకున్నాను. నా కదరా అది, నీ కథ కాదు స్వామి, నా కథ అది. ఏం మార్చి చెప్తున్నాట. స్ట్రైట్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిస్తే సరదాగా ఉంటది అనమాట. స్కూల్లో చిన్నప్పుడు 5th క్లాస్ 6th వరకు మీరు చూసారు కదా. అప్పుడు శ్రీకాకుళంలో రవి గారు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్కూల్ అయితే చూపించాం వ్లాగ్. లాస్ట్ ఇయర్ అనుకుంటా. సో ఇప్పుడు మళ్ళీ శ్రీకాకుళం వెళ్తున్నాము. ఈసారి ఎలా అవుతుంది ట్రిప్ అన్నది చూడాలి. ఇప్పుడు లేట్ మార్నింగ్ 5 గంటలకు అనుకుంటాం అనమాట. నిద్రలో 5 అయిపోయింది ఓకే అనుకుని మళ్ళీ పడుకుని 10 ఆ టైంకి బయలుదేరుతాం. ఇప్పుడు లేట్ అయింది కొంచెం. ప్రపంచం కైలాసగిరి ఏమైనా వెళ్తాడంటే ఇంటికా? అదేంటి ఇప్పుడు అరసీలు అనుకున్నా మళ్ళీ ఇల్లు అంటున్నా? వచ్చేసాక అలాగే ఇంటికే వస్తాం. ఆర్కే బీచ్. హైదరాబాదా? అదేంటిది 2 రోజులు కూడా కాలేదు వచ్చి. కాదా ఇక్కడ ఏం బోర్ కొట్టేస్తుందా? అమ్మ ఎటు తీసుకెళ్ళట్లేదా? PS5 మిస్ అయిపోతున్నాడు. PS5వా?
నిజం చెప్పురా. ఏదో చెప్పు. అవునా? ఏంటి ఫోర్ట్నైట్ అప్డేట్ వస్తుందంట ఆడమని. అయ్యయ్యో, అది మిస్ అయిపోతున్నావా? సార్ నువ్వు ఊరు వెళ్తే PS5 కూడా పట్టుకొని రావాలి. మరి ఆ బాక్స్ ఉంది కదా, PS5 బాక్స్ కూడా కొన్నాం. మొత్తం అంతా సెట్. కంట్రీకి లగేజ్ ఎక్కువ వేస్ట్ రా. కంట్రీ అంటే నీకు మళ్ళీ బిల్లింగ్ వేస్తాడు. దాని బదులు ఆడేసే బిల్లింగ్ కి అక్కడ నువ్వు PS5 కొనుక్కోవచ్చు. అయినా అక్కడికి వెళ్ళి చూడడానికి కంట్రీ గానీ, ఇక్కడంటే పని మీద వచ్చాం. చూడు ఎంత బాగుంది. అందుకే అసలు PS5 కొనకుండా ఉండుంటే ఎంత బాగున్నాం. చూడు మీరు PS5 అనుకున్నారు. ఇక్కడ ప్రపంచంలో ఎంత అద్భుతమైన బీచ్ కి నేను వెళ్ళా కదరా. నాగావళి నది అంటుంది ప్రపంచం. నాగావళి రివర్. నీళ్ళు లేవనుకో. రవి గారు వాళ్ళ ఫ్రెండ్ అయితే డ్రాప్ చేసేసాం అనమాట. శ్రీకాకుళం వచ్చేసాం మేము. ఇప్పుడు రవి గారు వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళకి ఏదైనా కొందాము, ఏమైనా తీసుకుందాము అని అనుకుంటున్నాం. షాపింగ్. ఎస్. ఏమైనా ఒక 2 చీరలు తీసుకొని ఇద్దాము అని అనుకున్నాం అనమాట. ఇక్కడ రవి గారు ఎక్కడికైనా షాప్ కి తీసుకెళ్తే చీరలు ఓకేనా? ఇంకేమైనా చీరలు లేడీస్ కి బేసిక్ గా శారీస్ నచ్చుతాయి. కాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కానీ మా సాటిస్ఫాక్షన్ ఇవ్వడం. ఒక చీర కొనేద్దాం, ఒక 2 చీరలు. లైట్ కలర్స్ ప్లెయిన్స్ లోనే అంచు లేకుండా కూడా ఉంటాయా? ఉండవా? మొత్తానికి షాపింగ్ చేసింది మా ఆవిడ. మళ్ళీ ఏం కొనాలని చెప్తుంది. దాని బదులు చెప్పే కన్నా అక్కడ మా అత్తాలకి ఇచ్చినట్టు చూపిస్తుంది. వాళ్ళకి నచ్చుతుందో లేదో మరి. 2 చీరలు అయితే తీసుకున్నాను. 2 సేమ్ అన్నమాట. కలర్స్ ఒకటే డిఫరెన్స్. హోప్ఫుల్లీ వాళ్ళకి నచ్చుతుంది అని అనుకుంటున్నా. నచ్చకపోతే ఎక్స్చేంజ్ చెయ్యొచ్చా అని కూడా అడిగాను. ఇప్పుడే చూపిస్తా, అక్కడికి వెళ్ళి చూపిస్తా. అంతే కదా, డల్లే పెడుతున్నా. ఇది చూపిస్తా. అది మళ్ళీ కవర్ లోంచి తీసేయాలి కదా. అడిగాను, కాకపోతే ఎక్స్చేంజ్ ఉందా అని. ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్నారు. మా ప్రపంచం చూసారా, రిలాక్స్ మోడ్ ఎంజాయ్ చేస్తున్నాడు బాబు. మన బయట ఏంటంటే ఎక్కడో వైజాగ్ నుండి తెస్తే వాళ్ళకి నచ్చకపోతే ఎక్స్చేంజ్ అవ్వడానికి వీలుండదు అని చెప్పి ఇక్కడే కొంది. కావాలంటే వాళ్ళు తీసుకోవడానికి వీలుగా, అంటే వెంటనే వెళ్ళి మార్చుకోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో. ఓకే, దగ్గరికి వచ్చేసాం. పక్కన పెట్టరా, వచ్చావా? మా ఊరు వచ్చావరా? మా ఊరు వచ్చా. నువ్వు అయిపోయి పట్టుకుంటావు నువ్వు. సరే తరలే. ఏంట్రా వాళ్ళకు నువ్వు కాదురా. ఫస్ట్ టైం అప్పట్లో ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో అనమాట. ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్ ఉంటుంది. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళా. 10 రూపాయలు 30 రూపాయలు గంటకి 10 రూపాయలు అంతే ఇక్కడ ఉండేది అనమాట. ఇక్కడెక్కడో ఈ బిల్డింగ్ అనమాట. అండ్ ఇక్కడ నేను LIC దాంట్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ రాస్తే డిస్ట్రిక్ట్ వైజ్ ఫస్ట్ అలా వచ్చాయి. స్టేట్ లేదు అంతా ఇక్కడ అనమాట. మన ఇంట్లో కప్పు ఉంటుంది కదా, ఇలా స్టీల్ కప్పు, నెట్ క్యాప్. స్టీల్ అంటే సిల్వర్ కప్పే కానీ మాసిపోయి ఉంటుంది కాబట్టి నీకేదో యాంటిక్ పీస్ అనుకుని ఉంటావు. అవన్నీ ఇక్కడే. ఓకే, అఫీషియల్ గా వచ్చాను. సగం చెప్పే సగం మా ఆయన చూడండి. ఇంటర్నెట్ అని అన్నావు. చెప్పాను వచ్చే వాళ్ళవరా ఇక్కడే ఉంటుంది అని చెప్పాను. ఓకే, కంప్లీట్ చేశాను. ఓకే. కార్ పెట్టేస్తాను. బూస్ట్ గడ్ వచ్చాడు. దిగరన్నా ప్రవీణ్. హలో అంట. ఒరే నీ పక్కన నేను ఫోటో తీసుకుంటా, నేను అందంగా ఉంటానేమనరా. మా కిరణ్ ఇప్పుడు అర్థమైపోయింది. చీర
నచ్చకపోతే చెప్పండి నేను మారుస్తా. మీకు కూడా చీర నచ్చకపోతే చెప్పండి నేను మారుస్తాను. అస్తమానం ఎక్కడ నైట్ వెళ్ళిపోతాం. మాక్సిమం నైట్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ అక్కడ వీళ్ళతో వ్రతం ఎంత చేయించుకుందాము. అంతే కాబట్టి, లేదంటే అటు వెళ్ళిపోతాం. అదే ప్రపంచం బాయ్ చెప్పేసి ఆ జేబులో పెట్టుకో, ఆ చేతికి ఇచ్చింది జేబులో పెట్టుకో. అది దండం పెట్టు, దండం పెట్టురా. డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు అక్కడ ఉన్నాయి. తీసుకో, తీసుకో. ఇచ్చిందిలే, ఇచ్చింది ఆ కాయిన్స్ కూడా. అత్త వద్దొద్దు, సరే తీసుకో, వద్దొద్దు ఇంకా. బాయ్ చెప్పు. ఇస్తే ఆనందంగా బాగా చెప్తాడు. చేయాలా ఏం లేదు, రేపు పెద్ద అయ్యాక ఆడే ఇస్తాడు. ల్యాంబోర్గిని కొనుక్కుంటే సంపాదిస్తాడు, నన్ను మాత్రం ఎక్కించడంట. వీలైతే వస్తాం. మీరు ఒకవేళ మాకు లేట్ అయిందనుకో, మీరు పడుకుంటాం, ఫోన్ చేస్తాం. బాయ్ 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 బాయ్. ఇప్పుడు శ్రీకూర్మం అన్నది. శ్రీకూర్మం, కూర్మం అంటే టోటైస్, టర్టిల్, తాబేలు కాదా? టార్టాయిస్ కరెక్టే. విష్ణుమూర్తి దశావతారంలో ఒక అవతారం. కూర్మం అంటే తాబేలు. సో ఇప్పుడు శ్రీకూర్మం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి అరసవెల్లి వెళ్తాం. ఎందుకంటే శ్రీకూర్మం కొంచెం తక్కువ మంది జనాలు ఫ్లోటింగ్ ఉంటారు, కానీ తొందరగా క్లోజ్ చేసేస్తారు అనమాట. అందుకోసం డే లైట్ ఉన్నప్పుడే వెళ్ళాలని అందరూ చెప్పడంతో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. తర్వాత ప్లస్ అక్కడ చాలా బాగుంటది, నాకైతే ఇష్టం. చాలా బాగుంటుంది, కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. నేర్చుకుంటే ఏంటంటే మన చేతిలో ఎప్పుడు కాసే గొర్రెలు ఆల్రెడీ ఎప్పుడు కాసా చూడు, పరువు తీసేస్తాను. యాక్చువల్ గా గొర్రె ఎక్కువ ఆలోచించదు, మేక ఆలోచిస్తుంది. గొర్రె ఫాలో అయిపోతుంటది, అందుకే జనాలు గొర్రెలు ఇలా అంటారు కదా, అలా అనమాట. మేక కొంచెం తెలివిగా ఆలోచించి తప్పుకుని వెళ్తుంది అనమాట. గొర్రెలు వెళ్ళిపోతుంది, అక్కడ తలెత్తుకునే వెళ్తుంది అంటే అని అంటారు. సో నాకైతే ఒక కొత్త విషయం తెలిసింది, గొర్రెలు అయితే అలాగే గొర్రెల్లాగా ఫాలో అవుతాయంట, మేక తెలివిగా వచ్చామండి శ్రీకూర్మం. పాల సముద్రం అదేనా, ఇది పాల అంతే కదా. సముద్రాన్ని చిలికినప్పుడు, క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు. నీకు ఇష్టం కదా లొకేషన్ లో బాగుంటుంది. చీమలు అనేవి ఉంటాయి, మరి చీమలు అనేవి ఉంటాయి. పట్టుకో, చీమలు ఉంటాయి, చీమలు ఉంటాయి. మరి ఆ పైన పట్టుకోండి, చీమలు ఎక్కడ ఉన్నాయి కదా ఆ పైన. అబ్బా నంతుదేంటి అడిగి వద్దంట. చూసుకో జారి అందులో పడిపోగలవు. పడితే గేదెలతో పాటు స్నానం చేసేస్తాడు. అరే ఆ గేదెలోనే, గేదెలతో పాటు స్నానం చేయడమే పడితే. అయ్యో బస్సులో వస్తాయి అక్కడ, అది వస్తున్నాయి ఫ్రెష్గా, వాటిలోనే స్నానం చేసేది నువ్వు కూడా పడిపోతే. గేదెలు అదిగారా, ఫ్రెష్ గేదెలు. తెగదు
చెయ్యి. ఒకేదో పట్టుకోవాలిరా, ఒకదాన్ని 2 చేతులతో పట్టుకోవాలి. అరే ఒకదాన్ని 2 చేతులతో పట్టుకుంటే బాగుంటుంది. ఒకదాన్నే 2 చేతులతో పట్టుకుంటే 2 వద్దురా, ఒకటే ఊడా. 2 చేతులతో పట్టుకో, 2 హ్యాండ్స్తో. ఏం చేయను పెట్టిందా? 20 minutes later. సో ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను, నేనైతే రీల్స్ అవి చేశాను. మా ప్రపంచాన్ని ఇలాగా ఏంటది అది మర్రి ఊడల్లో ఊగాడనమాట, ఊడలతో ఊగాడనమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ గుడికి మధ్యలో నేనే ఆపిచ్చా, బ్రేక్ బాగుంది సీనరీ అని. తీసుకున్నావా ఏంటి ఒక దీపం? పార్క్ దారి అక్కడ దీపం వెలిగించేస్తావా? రావి చెట్టు దగ్గర ఇక్కడ వెలిగిస్తావా లేకపోతే ఇక్కడ ఎక్కడ వెలిగిస్తారమ్మా? చూడు ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తావా? రావి చెట్టు ఓకే. ఇక్కడ వెలిగిస్తారా లోపల వెలిగిస్తారా? ఇక్కడేనా? చెట్టు కొంచెం దూరం పెట్టి, చెట్టు కాలిపోకుండా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కాదు కొందరు అలా చేస్తున్నారంట. మరి చెట్టుకి నా దీపమే దగ్గర ఉండాలంట. అదే కొందరు ఏం చేస్తారంటే చెట్టు దగ్గరే నా దీపమే చెట్టు దగ్గర ఉండాలి, నాకే పుణ్యం వచ్చేయాలని మొత్తం కాల్చేస్తుంటారు. కరెక్ట్ కాదా? పెయింట్ మొత్తం పోయిందా? మొత్తం పోగొట్టారు. అంతే వాళ్ళ నమ్మకం, లేకపోతే నువ్వు ఆపేసి వాళ్ళ పుణ్యాన్ని తీసేసుకుంటున్నావేమో అనుకుంటారు. అవును, బ్యాట్స్ ప్రపంచాన్ని, బ్యాట్స్ అన్ని బ్యాట్స్ అవి కదా. అంటే ఇది చేత్తో పట్టుకుని ఈ పైన ఉంది కదా, అది ఆ దీపం దగ్గర వెలిగించి దీంట్లో పెట్టేసి నేను చెప్తాను. అయ్యో ఒకసారి ట్రై చేస్తాను, అవ్వకపోతే నేను చెప్పినట్టు. చూడు దేవుడికి దండం పెడతారు, ఆ పటం కాల్చారు. చూడరా, విరిగిపోవడం కాదు, కాలిపోయింది. కనిపించట్లే దీపాలు పెట్టడం వల్ల. అమ్మ తెలివి మామూలు తెలివి కాదు. వెలిగించు. ఎస్, అలా వెలిగించు. వెలగండి చేయం కాదు, ఫస్ట్ వెలగండి. కాలుతుంది చెయ్య. ఇప్పుడు పెట్టు. ఎస్, ఇప్పుడు ఇక్కడ పెట్టు. కింద నువ్వు వెలిగించడం వరకే నీ బాధ్యత. గాలి ఉంది ఇది ఉంది అనకూడదు. అయితే కొంచెంసేపు ఇది కావాలంటే ఈ కొబ్బరి చెప్పులు ఇవి ఉన్నాయి చూడు, ఇవి ఉన్నాయి కదా, అరటి దవలు ఉన్నాయి కదా, వాటిని చుట్టూ పెట్టు. ఎస్, లైక్ దట్. ఇది తెలివి, అంతేగాని చెట్టు కాల్చి చెట్టుకి 3 సార్లు ప్రదక్షిణ చేయాలంట. అవునా? ఓకే. అవునా, నా బ్యాట్స్ హ్యాంగే అవుతాయి. అదో ఆయన చెప్తున్నారు, పెద్ద ఆయన చెప్పి విను. దీపం ఇప్పుడే పెట్టామండి. ఇక్కడ నుంచి దండం పెట్టుకోవాలండి స్వామి. విద్యాబుద్ధులు రావాలని దండం పెట్టుకో. ప్రదక్షిణ చేద్దా. నడుస్తూ వెళ్ళాలా? ఇన్స్టా 360 ఇక్కడ మా ఆయన వాడుతున్నారు, ఫుటేజ్ మీరు చూద్దరు కానీ ఎలా వస్తుంది ఏంటి. నువ్వు ఉంటావు అందులో? ఓకే.
తాబేలు పార్క్ అంట. ఎన్ని టాటాయిస్ ఉన్నాయా. ఇక తిరగబడిపోయిందిరా. నాకు బాగా నచ్చేది ఇక్కడ ఇదే. ఎగ్స్ పెడుతుంది ప్రపంచం. ఎగ్స్ పెడుతుంది రవి కదా. అద్భుతం కదా. రండి. అదే మరి తాబేళ్ళ పార్క్. పదండి. నాకు బేసిక్గా శ్రీకుర్మం అంటే చాలా ఇష్టం. అలాంటిది ఈరోజు నేను శ్రీకుర్మంలో టార్టైస్ ఎగ్స్ పెట్టడం చూశాను లైఫ్లో ఫస్ట్ టైం. ఈవెన్ నేను కానీ మా ప్రభంజన్ కానీ మా ఆయన కానీ. ఎప్పుడు నేషనల్ జియోగ్రఫీలోనా రియల్గా చూడడం రా. రియల్గా చూస్తే ఇది వేరు కదా. సో నాకైతే హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అరసవిల్లి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా బ్యాక్ టు వైజాగ్ వెళ్ళాలి. లాస్ట్ టైం ఉంగరం తీసుకున్నావు ప్రపంచం చైనా ఇక్కడ. లాస్ట్ టైం ఇప్పుడు వచ్చినప్పుడు తీసుకున్నావు. హే రవి గురువింది గంతులవి స్ప్రే చేసినట్టున్నారు దీనికి గంధం. ఇది ఓకే, దీనికి స్ప్రే కొట్టారు. యూట్యూబ్ లో సుష్మా కిరణ్ అని టైప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సీరియల్ అని అడిగితే నేను అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేస్తున్నాను. కొంతమంది అయితే లాస్ట్ ఇయర్ అంటే 2 years బ్యాక్ మేము వచ్చాము అన్నది కూడా గుర్తుపట్టారనమాట. ఇక్కడైతే దర్శనం అదంతా బాగానే జరిగింది మాకు. ఉండిపోయిందంట, ఇంక లేదు నీకు అది. వస్తులే. సుష్మా ఫస్ట్ టైం కోనేట్లో దీపం వదులుతుంది హీరోయిన్ లాగా. వెళ్ళు. దర్శనం అది అయితే చాలా బాగా జరిగిందనమాట. అక్కడ వీడియో తీయలేదు, మీరు కావాలనుకుంటే మా పాత వ్లాగ్స్ చూడొచ్చు. శ్రీకుర్మం వెళ్ళినప్పుడు బ్లాక్ శారీ కట్టుకొని వెళ్ళాను. అక్క బ్లాక్ వేసుకోకూడదు అని చెప్పి చాలా మంది అన్నారు. సో ఎవరైనా ఆ వ్లాగ్ మిస్ అయితే మీరు బ్యాక్ వెళ్ళి శ్రీకాకుళం వ్లాగ్ సుష్మా కిరణ్ అని చూస్తే మీకు అవి చూడొచ్చు అనమాట. సో మీరు చెప్పారని ఈసారి బ్లాక్ వేసుకోలేదు, అది చెప్దాం అనుకుని అది మర్చిపోయి కూడా. అవును, ఈవెన్ నేను అక్కడికి వెళ్ళా కదా ఈసారి, అక్కడ వాళ్ళు ఒక ఆవిడ గుర్తుపట్టి మీరు లాస్ట్ టైం నల్ల చీర కట్టుకొని వచ్చారు కదా అని కూడా చెప్పారు. అవునవును అని అన్నా. సో ఇప్పుడైతే యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా కలవాలంటే, నేను ఇక్కడ చదువుకుని చాలా సంవత్సరాలు పెరిగిన ఊరు కాబట్టి, మా సొంత ఊరు కాబట్టి చాలా మంది కలవాలి. కాకపోతే ఒకరిని కలిసి ఇంకోళ్ళని కలవకపోతే బాగోదని ఎవరిని కలవకుండా వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ వాళ్ళకి కూడా ప్రీ షెడ్యూల్ అంటే నేను ఇలా వస్తున్నానని ఏది ప్లాన్ ఏం చెప్పలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా బ్యాక్ టు వైజాగ్ వెళ్ళిపోతున్నాం. నా కొడుకు కళల్లో ఆనందం కోసం ముఖ్యంగా. ఎప్పుడు వెళ్తాం అని ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదాం అని గొడవ. ఇంకా ఇక్కడ పనులు అవ్వలేదురా అంటే వెండే. సో చూడాలి, వచ్చి 2 రోజులకి మా ప్రపంచం వెళ్ళిపోదాం అని గొడవ చేస్తాడు. ఇక్కడ ఒక యాన్షియంట్ విలేజ్ అనే ఒకటి ఉందంట, కోర్మ గ్రామం అని. ఏన్షియంట్ విలేజ్, సారీ నాకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు కాబట్టి దానికి వెళ్దాం అనుకున్నాం. బట్ అది వేరే రూట్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్లు. మళ్ళీ అది లేట్ అవుతుంది, ప్లానింగ్ లో లేదు, మేము బట్టలు ఏం తెచ్చుకోలేదు అని చెప్పి ఈసారి క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక 2-3 రోజులు ఉండేలాగా ఒకసారి శ్రీకాకుళం వస్తా అనమాట. వస్తే ఏంటంటే ప్రాపర్ గా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా వచ్చి ఉన్నాడు ఒకసారి అని అనిపించేలాగా చేస్తాం. ప్లస్ ఆ విలేజ్ ఏంటి అని అంటే అదొక బిగ్ బాస్ హౌస్ లాగా, కరెంట్ బిగ్ బాస్ హౌస్ అని కాదు, బిగ్ బాస్
బిగ్ బాస్ హౌస్ అంటే 10 కెమెరాలు పెట్టి నువ్వేం చేస్తావు చూడటం. ఇది అలా కాదు. పూర్వకాలం మనుషులు ఎలాగ జీవించేవారు అలాగా కరెంటే లేకుండా, అంటే సెల్ ఫోన్స్ కరెంట్ లేకపోతే ఉండవు కదా, సెల్ ఫోన్స్ ఏమి ఉండవు కదా, అవేవి లేకుండా దీపాలు పెట్టుకుంటూ నీళ్లు తోడుకుంటూ పంట పండించుకుంటూ కూరగాయలు కూడా పండించుకుంటూ వాటితోనే వండుకుని తినేలాగా, కట్టె పొయ్యిల మీద వండుకుని తినేలాగా వాళ్ళు బతుకుతారంట. చూడడానికి చాలా బాగుంటుంది. మనం అయితే కష్టం, మీరు ఉండగలరో లేదో కామెంట్స్ లో పెట్టండి. సో అక్కడికి వెళ్ళమని అన్నారు, బట్ మాకు అవ్వక ఇంకా బ్యాక్ అయిపోతున్నాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని అన్ని కవర్ చేసేలా చూస్తాం అనమాట. కాబట్టి మా వైజాగ్ ఈ ట్రిప్ లో ఇంకో రోజు ఇలా జరిగింది. ప్రస్తుతానికి అయితే వీడియో ఎండ్ చేస్తున్నాము. ఒక రకంగా హ్యాపీగా ఉంది, సొంత ఊరికి ఒకసారి మళ్ళీ వచ్చి వెళ్ళాం అని చెప్పి. సో బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.